దేవుని పరిశుద్ధ నామంలో కూడి వచ్చిన మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఇవాళ ప్రార్థన నిమిత్తమై మన సంఘ వాగ్దానం చదువుకుందాం. కీర్తనలు 37:4 చదువుకుందాం. చదవండి. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. చదవండి అక్క. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. దేవుని సహాయం కొరకై ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, దయగల మా యేసయ్య, మీకు వందనాలు ప్రభువా. నాయన, మమ్మల్ని ఇంతవరకు కూడా మీరు ముందు నడిపించినందుకై స్తోత్రాలు ప్రభువా. తిరిగి నాయన వాక్య పరిచయం నిమిత్తమై నిలబడుతా ఉన్న దాసునితో మీరు మాట్లాడండి. మాకు అందరికి అర్థమయ్యే రీతిలో మీరే బోధించండి దేవా. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపమన్న అటు యొక్క ఆత్మ ఎక్కడ కూడా ఆరిపోకున్నట్లు నిత్యము మీ వాక్యం చేత మమ్మల్ని వెలిగించి ప్రభువా నాయన నీలో సంతోషించినట్లు, నీలో ఆనందించినట్లు నన్ను మమ్మల్ని అందరినీ కూడా ప్రభువా అలా మీరు సిద్ధపరిచి మీరే ముందున్న సమయం అంతట్లో కూడా తోడు నడిపించండి. ఇంకా అనేక మంది ప్రజలు నడిపించండి. అక్కడ నిర్లక్ష్యంగా ఉండకుండా తండ్రి మీ యొక్క నియామకుడికులు రాగలటూ సహాయం చేయండి. అలా మీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చూడండి, నేను ప్రార్థన సంఘంలో ప్రార్థన అవసరం ఉంది. అనేకుల యొక్క రక్షణ కొరకే ప్రార్థించాలి. కాబట్టి చూడండి, అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ప్రార్థన చేయాలంటాడు. ఎవరి కొరకైనా కానీ ప్రతి ఒక్క భక్తులు కూడా చెప్పేది ఏంటంటే, వారికి కష్టమైన పరిస్థితులు వచ్చినప్పుడు దేవునికి వారు మొరపెట్టుకుంటూ వచ్చారు. చూడండి, వారు ఏమి చేయలేదు, కానీ ఏ విషయాలు వచ్చినప్పటికీ అనేక వారు క్షేమంగా ఉన్నప్పుడు లేక వారు సంతోషంగా ఉన్నప్పుడు దేవుని యొద్దకు రాలేదు, కానీ కష్ట పరిస్థితుల్లో మాత్రమే వారు ప్రభుని యొద్దకు వచ్చారు. ఎందుకంటే అప్పుడు మాత్రమే దేవుడు వారికి గుర్తొస్తాడు. కాబట్టి వారికి ఏ సమయంలో దేవుడు ఎవరికి కూడా గుర్తురాడు. కేవలం దేవుడు మన అక్కర్లను తీర్చేదాని కొరకే, మన బాధల్లో నెమ్మదినిచ్చేదాని కొరకే అని చెప్పని ప్రతి ఒక్కరు కూడా భావిస్తారు. లేకుంటే ఈనాడు ఇంతమంది రావాల్సిన వారు ఎంతోమంది ఉన్నారు, కానీ ఎవరు కూడా రాలేకపోతే వచ్చారంటే ఏంటంటే వారికి కుటుంబంలో అన్నీ సక్రమంగా ఉన్నాయి కాబట్టే వారు రాలేకపోయారు. ఎప్పుడైతే అనానుకూలమైనటువంటి పరిస్థితులు వస్తాయో, అది వానైనా తుఫానైనా మందిరానికి వారు పరిగెత్తుకుని వస్తారు. కనుక దేవుడు మాత్రం ఆయన ప్రేమ కలిగినటువంటి దేవుడు. నిన్ను నన్ను ప్రతి విషయం కూడా దేవుడు ప్రేమతో పిలుస్తాడు. ఎంతగా దూరంగా ఉన్నప్పటికీ ఆయన పరమ తండ్రి ఎంతగానో ఆయన ఆదరించేవాడుగా ఉన్నాడు. అయితే ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైనదంటే, ఒక స్కూల్లో 30 మంది పిల్లలు ఉన్నారంట, చిన్నపిల్లలు. టీచర్ అన్నాడంట, అరే పిల్లలు ఈ యొక్క దేశాన్ని మార్చాలంటే ఏం చేయాలరా అన్నాడు. సరే, ఎప్పుడైతే టీచర్ ఆ మాట అన్నాడో ఒక పిల్లాడు లేచినాడంట, సార్ నాకు గనక ప్రధానమంత్రి అధికారాన్ని ఇస్తే ఎవరైతే యుద్ధాలు చేస్తున్నారో వారితో నేను సంధి చేస్తాను, యుద్ధాలు జరగకుండా చేస్తాను అని చెప్పి అన్నాడు. ఇంకొకరు లేచి వాళ్ళు ఏమన్నారంటే, నేను పేదవాళ్ళకు ధనాన్ని పంచుతాను కాబట్టి దాన్ని బట్టి దేశం బాగుపడుతుంది అని చెప్పని ఇలాగా ఒక్కొక్కరు వారి యొక్క తోచినటువంటి అనేక సంగతులు చెబుతా వచ్చారు. అయితే ఒక క్రైస్తవ కుటుంబానికి చెందినటువంటి ఒక చిన్న పాప లేచిందంట, సార్ మనం దేశం బాగుండాలంటే నేను దేశం కోసం ప్రార్థన చేస్తాను సార్ అన్నంట. ఎందుకంటే ఆ బిడ్డ ఒక క్రైస్తవ కుటుంబం నుంచి వచ్చింది కాబట్టి. చూడండి, దేశం కొరకు ప్రార్థన చేయాలనేటువంటి తలంపు ఆ బిడ్డ కలుగుతూ వచ్చింది. ప్రార్థన చేస్తే చాలు
దేవుడు ఎటువాటినైనా కానీ ఆయన మార్చివేయగల సమర్థుడని మనం గుర్తెరగాలి. అందుకని ఒకానొక సమయంలో అంట జవహర్లాల్ నెహ్రూ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమనంటే, ఎవరు జోలికైనా వెళ్ళండి కానీ క్రైస్తవుల జోలికి మాత్రం వెళ్ళొద్దని చెప్పి అన్నారు. ఎందుకు? ఒకవేళ మీరు క్రైస్తవుల జోలికి వెళ్ళారనుకో, వాళ్ళు మళ్ళా ఎదురు తిరిగి మనమే తిరుగుబాటు చేయరు, కానీ వారు చేసేది ఒకటే, వాళ్ళ దేవునికి వాళ్ళు ప్రార్థన చేస్తారు. కాబట్టి అప్పుడు కూడా మీరు వాళ్ళ జోలికి పోవద్దని చెప్పి అన్నాడు. ఎందుకు చెబుతున్నానంటే, దేవుని యొక్క ప్రజలు కనుక కన్నీరు విడిచి ప్రార్థిస్తే కనుక మాత్రం దేవుడు ఏం చేస్తాడంటే ఎంత మాత్రం కూడా ఉండలేడంట. ఆయన ఎక్కడ కూడా ఆలస్యం చేయడు, ఏ విషయాల్లో కూడా. అయితే దేవుని అడిగే విషయంలో మనము ఏ రీతిగా అడుగుతున్నాము? కేవలము మన అక్కర్ల కొరకే అడుగుతున్నామా? మన అవసరాల కొరకే అడుగుతున్నామా? కాదు కానీ ప్రభువుని యొక్క చిత్తాన్ని మనం ఎరగాలి. ప్రభువా, నీ కొరకు నేను ఏం చేయాలి అని దేవుడిని ఎప్పుడైతే మనం అడుగుతామో, దేవుడు మన కొరకు ఏం చేయాలో ఆయన చేస్తాడంటాడు. అందుకనే పౌలు గారు దేవుని యొక్క దర్శనం పొందుకున్న తర్వాత ఆయన పడిపోయాడు. ప్రభువా, ఎవరు అని అడిగాడు. సౌలా, నేను హింసించినటువంటి దేవుని అన్నాడు. అయితే వెంటనే ఎప్పుడైతే తెలుసుకున్నాడో, ప్రభువా, నీ కొరకు నేను ఏం చేయాలని చెప్పని దేవుని అడిగాడు. చూడండి, ఎప్పుడైతే ఆయనకు ఆ ఉద్దేశం వచ్చిందో పౌలు గారికి, లేకుంటే కనుక ఆయన దేవుడిని దూషించడమో లేక దేవుని మీద అవమానకరంగా మాట్లాడడమో చేస్తుండవచ్చు. కానీ దేవుని యొక్క దర్శనం ఎప్పుడైతే కనుగొంటూ వచ్చాడో, ఆయన అంటాడు, ఆ స్వరానికి నేను ఎక్కడ కూడా అవిధేయుడిని కాలేదంటాడు. దేవుని స్వరం ఎప్పుడైతే విన్నాడో, దేవుని యొక్క ముఖదర్శనం ఎప్పుడైతే తెలుసుకున్నాడో, దేవుని ఉద్దేశాలు ఏందో ఆయన అర్థమైంది. ప్రభువా, నీ కొరకు నేనేం చేయాలి? ఇప్పుడు నా బాధ్యత ఏంది? అంతేగాని ప్రభువా, నన్ను దర్శించావు, నాకు వెంటనే నాకు చూపు నీవు, నాకు అన్ని కూడా సమకూర్చు అని చెప్పి అడగలా పౌలు. ప్రభుని కార్యం ఏం చేయాలని అడిగాడు. అయితే అప్పటికి ఎలాగున్నాడు పౌలు? అంధత్వంతో మొత్తాడు దేవుడు, గుడ్డివాడైపోయాడు. మరి గుడ్డివాడు ఏమైనా చేయగలుగుతాడంటే ఏం చేయలేడు. కానీ చూడండి, ఆయనకు ఉన్నటువంటి ఒక ఆత్మీయమైనటువంటి ఆలోచన, దేవుడు ఏమైనా చేయగలుగుతాడు నాతో, అయితే నేను దేవుని కొరకు ఏం చేయగలుగుతున్నాను, దేవుని కొరకు నేను ఏదైనా చేయాలనే ఆశ, ఆ యొక్క తృష్ణ నాలో కనుక ఉంటే దేవుడు నాతో ఏమైనా చేయగలుగుతాడు అని చెప్పినటువంటి ఒక ఉద్దేశం పౌలు గారి. కనుక మన యొక్క జీవితంలో కూడా దేవుని వద్దకు వచ్చినటువంటి నీవు నేను ఎవరైనా సరే ప్రభువుని అడిగేటప్పుడు, ప్రభువా, నాకు అది కావాలా, ఇది కావాలా, ఇది కాదు, ప్రభువా, నన్ను రక్షించుకున్నావు, నేను నీ కొరకు ఏం చేయాలి. ఎప్పుడైతే దేవుని కొరకు మనం ఏం చేయనటువంటి ఒక నిబంధన మనం తీసుకుంటామో, దేవుడు మనతో ఖచ్చితంగా మాట్లాడతాడు. మనం ఏం చేయాలో, దేవుని కొరకు ఎలా బతకాలో, ఆ యొక్క మార్గంలో గుండా ఆయనతో పాటు మనం సహవాసం చేసేటప్పుడు దేవుడు మనకు ఏమేమి ఇవ్వాలో అన్ని కూడా ఆయన మనకి ఇస్తూ ఉంటాడు. కనుకనే అబ్రహాం గారు చేసినటువంటి ఒకే ఒక్క పని అదే, దేవుడు ఏం చెబితే అదే చేశాడు. అంతేగాని ప్రభువా, నాకు గొర్రెలు కావాలి, నాకు మేకలు కావాలి, ఇవేమీ అడగలే ఎప్పుడు కూడా ఆయన. అయితే అబ్రహాంకి ఒక కొరత ఉంది, సంతానం లేదు, అంతే, అదొక్కటే అడుగుతా వచ్చాడు. కానీ మిగతావన్నీ కూడా ఆయన అడగకుండా ఇచ్చినటువంటి దేవుడు. అందుకని ఆది కాలంలో ఒక మాట ఉన్నది, అబ్రహామును అన్ని విషయాల్లో దేవుడు ఆశీర్వదించని చెప్పి రాయబడింది, ఎక్కడ ఏ కొరత లేకుండా. చదవండి ఆ మాట ఒకసారి చదువుకున్నాం. ఆది కాండము 24వ అధ్యాయము 1వ వచనం చదవండి. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించాడు. అన్ని విషయాలలో అబ్రహాంకి అసలు ఇది కొరత ఉంది అని అసలు అబ్రహాం కూడా తెలియదంట. నాకు ఏం కొరత ఉందో, ఏం కావాలో అని చెప్పని ఎప్పుడు కూడా దేవుణ్ణి అడిగినవాడు కాదు. కానీ దేవుడు ఏం చేశాడంటే, అతడు ఇంకనూ వృద్ధుడై ఉన్నప్పుడు కూడా యెహోవా అబ్రహామును అన్ని విషయాల్లో ఆశీర్వదించాను. మనం ఏం చేస్తామంటే చనిపోయిన దాకా కూడా అడుగుతూ ఉంటాం, ప్రభువా నాకు ఇంకా ఆశీర్వాదం కావాలి, ఇంకా నాకు దీవెనలు కావాలి. దేవుడు ఇచ్చేటువంటి దీవెనలు ఈ భౌతిక సంబంధమైనది కాదు, కానీ ఆయన ఇచ్చేటువంటి దీవెనలు ఆశీర్వాదాలు అంటే కూడా ఆత్మ సంబంధమైన కార్యాలు. కనుక ఆత్మ సంబంధులే దేవుని యొక్క ఉద్దేశాలను నెరవేర్చగలుగుతారు అంటాడు.
కనుక ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏం సెలవుస్తుందంటే యెహోవాను బట్టి సంతోషించమంటున్నాడు. ఆయన మన హృదయవాంఛలను తీరుస్తాడు అనగా దీంట్లో రెండు అర్థాలు మనకు అర్థమవుతాయి. యెహోవాను బట్టి సంతోషించము, ఆయన హృదయవాంఛలను తీర్చినట్టే మొట్టమొదటిగా ఏముందంటే మన యొక్క కోరికలంట ఆయన యొక్క చిత్తానుసారమే ఉండాలంట. మొట్టమొదటిగా మన కోరికలు ఏమంటే ఆయన యొక్క చిత్తానుసారంగా ఉండాలి. అంతేగాని మనకి ఇష్టానుసారంగా ఏది పడితే అది అడిగితే దేవుడు మనకి ఏమి కూడా ఇవ్వడు. ఒక తండ్రి కంటే ఇద్దరు కుమారులు ఉన్నారంట. పెద్ద కుమారుడేమో తన యొక్క ఫ్రెండ్స్తో అంటున్నాడంట, అరే నేను మా డాడీని సైకిల్ అడిగాను, ఎన్నిసార్లు అడిగినా కానీ మా డాడీ నాకు కొనివ్వట్లేదురా అని చెప్పని వాళ్ళ ఫ్రెండ్స్తో చెబుతా ఉంటున్నాడు. ఒక పక్క చిన్న కుమారుడు కూడా అడుగుతున్నాడంట. ఎందుకంటే అంతకు ముందు ఇద్దరు కలిసి వాళ్ళ నాన్న అడిగారు, నాన్న నాకు ఒక సైకిల్ కావాలి తొక్కడానికి, ఎందుకంటే మా ఫ్రెండ్స్ అందరూ చాలా మందికి సైకిల్ ఉన్నాయి కాబట్టి నాకు కూడా ఒక సైకిల్ కావాలంటే సరే రా కొనిస్తాను రా అన్నాడంట. అయితే ఏదో ఒక పనుల మీద మర్చిపోవడము, ఏదో ఒక విధంగా ఆలస్యం చేస్తా ఉంటే ఒక రోజు అనుకోకుండా వాళ్ళిద్దరు కొడుకులు కూడా వాళ్ళ ఫ్రెండ్స్తో చెబుతున్నప్పుడు అన్నాడు. పెద్ద కొడుకు అన్నాడు, మా నాన్న నాకు సైకిల్ అడిగాను కానీ ఎప్పటి నుంచి నాకు కొనివ్వట్లేదు అని చెప్పి అన్నాడు. చిన్న కొడుకు అన్నాడంట, మా నాన్న నాకు ఎప్పుడైనా సరే నాకు సైకిల్ కొనిస్తాడు, ఎందుకో ఆలస్యం అవుతుంది, ఏదైనా ఇబ్బందులు ఉన్నాడేమో మా నాన్న, కాబట్టి నేను అడిగితే మా నాన్న నాకు ఖచ్చితంగా కొనిస్తాడు ఏదో రోజు అని చెప్పానంటే తండ్రి ఎంతగానో మురిసిపోయి పెద్ద కుమారుని పిలిచానంట, రే ఇటారా, ఏరా నేను సైకిల్ కొనినని చెబుతున్నావు అంటే నేను నీకు కొనినలాగా ఉన్నానంటారా అని చెప్పని తండ్రి గద్దించాడు. కారణం ఏంటంటే పెద్ద కుమారుడికి తండ్రి మీద అపనమ్మకం. కనుక దేవుడు తండ్రి ఇద్దరు బిడ్డలకు కూడా సమానంగా ప్రేమిస్తాడు. ఎప్పుడు కూడా చిన్నవాడికి ఏం కావాలో పెద్దవాడికి కూడా అదే ఇస్తాడు, తేడా ఏమి లేకుండా ప్రేమించేటువంటి తండ్రి. అయితే మన పరమ తండ్రి కూడా ఏం చేస్తాడంటే ఎవరికి కూడా తేడా లేకుండా తారతమ్యం లేకుండా ఆయన దీవిస్తాడు. చాలా మంది ఏమంటారంటే నా పక్కన వారినే దేవుడు దీవిస్తున్నాడే, నా పొరుగు వారికే దేవుడు ఇస్తున్నాడే అని కూడా వాళ్ళకే ఉద్యోగాలు వస్తున్నాయి అంటే దేవుని యొక్క ఆలోచన ఉండేది ఒక్కొక్కరి మీద. ఎవరి యొక్క సామర్థ్యాన్ని బట్టి దేవుని కొరకు ఎలాగ ఉపయోగపడాలో, దేవుని కొరకు ఎలాగ సాధనంగా వాడుకోవాలో ప్రభువుకు తెలుసు. యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులందరూ కూడా ఒకే తరగతి సంబంధించినట్టే ఎవరు కూడా కాదు. వాళ్ళలో కొంతమంది వైద్యులు ఉన్నారు, కొంతమంది అన్న పని చేస్తున్న కూలీలు ఉన్నారు, కానీ ప్రభు అందరిని ఒకేలాగా వాడుకున్నాడు దేవుడు. కాబట్టి ప్రభువుని యొక్క ఉద్దేశాలు మనం తెలుసుకోవాలి. మొట్టమొదటిగా ఏంటంటే మన కోరికలు ఆయన యొక్క చిత్తానుసారంగా ఉండాలి. రెండవది ఆయన చిత్తంలో మనం కొనసాగుతుంటంట ఆయన ఏదైతే నెరవేర్చాలనుకుంటున్నాడో ఆ కోరికలు అంటే ఆయనే మనల్ని పుట్టిస్తాడంట. రెండోది ఏంటది, ఏదైతే మనం ఆయన చిత్తానుసారంగా నడుస్తూ ఉంటామో ఆయన నెరవేర్చుకున్నటువంటి కోరికలు అంటే ఆయనే మనల్ని పుట్టిస్తాడు. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం చదవండి. ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగజేసుకున్నటకును తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయవాడు దేవుడే మనలో కార్యాలు నెరవేరుస్తాడు. ఆయనే మనకు తలంపులు ఇస్తాడు. ఆయనే మనకు ఏం చేస్తాడంటే ఆ యొక్క ఉద్దేశాలను మనలో అనుగ్రహిస్తాడు. దేవుని ఏది అడగాలో, ఏది కోరుకోవాలో. అంతే తప్ప మనం ఏది పడితే అది అడుగుతున్నామంటే అది దేవుని యొక్క ఉద్దేశం ఎంత మాత్రం కూడా కాదు ప్రియమైన వల్ల. కనుక దేవుని యొక్క సన్నిధిలో మనం అడిగేటప్పుడు కూడా ఆయనకి ఇష్టానుసారంగా మనము అడిగేదిగా మనం జీవించాలి. కాబట్టి ఆయనలో మనం సంతోషించాలంటే, ఆయన మన హృదయవాంఛను తీర్చాలంటే మొట్టమొదటిగా మన కోరికలు ఆయన యొక్క చిత్తానుసారంగా ఉన్నట్లు మనం చూసుకోవాలి. కనుక ఆయన అంటాడు, నీ మార్గం యెహోవాకు అప్పగింపము, నీవు ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యం నెరవేర్చను. ఇలాగ ఎప్పుడైతే మనం దేవుని నమ్ముకొని ప్రభు మీద ఆధారపడతామో, ప్రభు మీద మనం ఎప్పుడైతే ఆనుకుంటామో దేవుడు ఏం చేస్తాడంటే మన కార్యాలన్నీ కూడా ఆయన నెరవేరుస్తూ ఉంటాడు. ఏది కూడా నాకు దేవుడు నెరవేర్చడేమో అని చెప్పని ఎప్పుడు కూడా మనం అనుకోకూడదు. మనం ఒకవేళ చాలాసార్లు మనం ప్రార్థన చేసినప్పుడు వెంటనే నాకు జవాబు దొరకట్లేదు, దేవుడు నాకు సహాయం చేయట్లేదు అని చెప్పి మనం ఎక్కడ కూడా కృంగిపోకూడదు. దేవుడు ఆయన కార్యసిద్ధి కలుగజేసేవాడు. అయితే అది ఒక్కొక్కసారి ఆలస్యం అవ్వచ్చు, ఒక్కొక్కసారి వెంటనే జరుగుతాయి. పరిశుద్ధాత్మ కార్యాలు కొన్నిసార్లు వెంటనే జరిగిపోతూ ఉంటాయి ప్రార్థించినప్పుడు. కొన్నిసార్లు ఏమవుతాయంటే ఆలస్యం జరుగుతూ ఉంటాయి. అయితే ఆలస్యం జరిగినంత మాత్రాన దేవుడు ఏదో మనల్ని మర్చిపోయాడని చెప్పని కాదు, దేవుడు మనకి ఏదో సహాయం చేయడని కాదు.
ఎందుకనగా తన యందు భయభక్తులు గల వాడి ఎడల ఆయన చేయబోయేటువంటి కార్యం ఎంత మాత్రం కూడా చేయకుండా ఆయన మానడు ఆయన. కనుక దేవుడిని నమ్ముకునే విషయంలో, మనం ప్రార్థించే విషయంలో ఒకవేళ ఆలస్యం అయినప్పుడు కూడా ప్రభు మీద మనం ఆధారపడాలి. జాన్ హైడర్ అనేటువంటి ఒక సువార్థికుడు, ఆయన ఏం చేశాడంటే ఒక అమెరికా నుంచి మన యొక్క ఇండియా దేశానికి, ప్రాముఖ్యంగా పంజాబ్ రాష్ట్రానికి దేవుని యొక్క ఉద్దేశం మీద, దేవుని యొక్క దర్శనం మధ్య ఆయన పరిచర్య సేవ కొరకు వచ్చాడు జాన్ హైడర్. అయితే ఆయన వచ్చినటువంటి తర్వాత కొన్ని సంవత్సరాల పాటు అదే పంజాబ్ రాష్ట్రంలోనే సేవ చేశాడు. తర్వాత కొద్దిగా వారి భాష నేర్చుకొని వారి భాషలోనే వారికి బోధించడము, ఇలాగ అనేక ఆత్మల కొరకు ఆయన ప్రయాసపడతా ఉంటాయంట. చూడండి, కొన్ని సంవత్సరాలు గడిచినప్పుడు కూడా ఆత్మలు కొద్ది మాత్రమే రక్షించబడతా వచ్చాయి, అనగా ఒక వేళ్ల మీద లెక్క పెట్టేంట ఆత్మలు. అయితే అతనికి ఒక భారం, ప్రభువా నేను ఇంతగా ప్రయాసపడుతున్నాను, నీ యొక్క ఉద్దేశం నన్ను ఈ పంజాబ్ రాష్ట్రాన్ని నడిపించారు, అయితే నీ యొక్క ప్రణాళిక ఉంది, ఎలాగ మరి రక్షణ పొందలేదు, నేను ఎంతగానో ప్రయాసపడుతున్నానని చెప్పని కన్నీటితో ప్రార్థన చేస్తున్నానంట ప్రతిరోజు కూడా. వేదన, ఒక దుఃఖం, ఆత్మలన్నీ కూడా నశించిపోతున్నాయని ఒక బాధ. అయితే ఇలాగా ఆ బాధతోటి ఏమైందంటే కొన్ని రోజుల తర్వాత అనారోగ్య బారిన పడ్డాడంట. అనారోగ్య బారిన పడిన తర్వాత తిరిగి మళ్ళీ అమెరికా వెళ్ళిపోయినప్పుడు అక్కడ వైద్యులు అతన్ని పరీక్షించినప్పుడు అంట, చూడండి, మానవునికి గుండె ఎడమవైపు ఉంటే ఈ జాన్ హైడర్ అనేటువంటి వ్యక్తికి గుండె కుడిపక్క ఉందంట. డాక్టర్లకు అర్థం కాలేదు, ఎందుకు ఇలాగ కుడిపక్కకు వచ్చింది ఈ గుండె, ఇది చిన్ననాటి నుంచి ఏమైనా ఉందా లేక మధ్యలో ఏమైనా వచ్చిందని చెప్పని పరీక్షిస్తే ఇది ఈ మధ్యలోనే ఇది ఇలాగా కుడిపక్కకు వచ్చింది, కారణం ఏదో, మొత్తానికి ఈయన ఏదో ఒక తీరనటువంటి ఒక బాధలో ఉన్నాడు అని చెప్పని వెళ్ళి ఆయన అడిగారంట, అయ్యా నువ్వు ఏదో ఒక వేదనతో ఉన్నట్టున్నావు, అందుకే నీకు యొక్క పరిస్థితి వచ్చిందని చెప్పినప్పుడు ఆయన అన్నాడంట, అవును, పంజాబ్ రాష్ట్రం కొరకే నాకు భారం, ఆ రాష్ట్రం రక్షణ పొందాలి, ఆ రాష్ట్రం అంతా కూడా దేవుని కొరకు నమ్ముకోవాలి అని చెప్పిన భారం. అయితే వాళ్ళు అన్నారంట, అయ్యా ఇక మీదట నువ్వు నీ యొక్క బాధను ఆపేసుకోవాలి, నువ్వు ఏడవటం ఆపేయాలి, ఒకవేళ కనుక నువ్వు ఇంకా ఏడిస్తే నువ్వు ఎక్కువ రోజులు బతుకున్నప్పుడు ఆయన అన్నాడంట, నేను చనిపోవడానికైనా సరే నేను సిద్ధమే, కానీ ఆ రాష్ట్రం మారు మనసు పొందాలని చెప్పి నాకు ఒక ఆశ, దాని కొరకు నేను ఎక్కడ కూడా నా యొక్క ప్రార్థన నేను ఆపుకోని చెప్పానంట. అలాగే ప్రార్థన చేస్తూనే ఆయన అలాగే ఆ యొక్క వ్యాధితోటి మరణించాడు. ఆయన మరణించిన తర్వాత చూడండి, ఆ యొక్క రాష్ట్రం కొరకు ఎంతో ప్రయాసపడి బాగా ప్రార్థన చేశాడు. అయితే దేవుడు ఏమైనా ఆయన ప్రార్థన మర్చిపోయాడంటే ఎంత మాత్రం కూడా మర్చిపోలేదండి. ఏ యొక్క జాన్ హైడర్ అయితే పంజాబ్ రాష్ట్రం యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేశాడో, దేవుడు అద్భుతంగా అదే రాష్ట్రం నుంచి గొప్ప దైవజనుడిని లేవనెత్తుతూ వచ్చాడు. ఈనాడు మనం ఉన్నటువంటి ఆ సహవాసం స్థాపకుడు దైవజనుడు భక్త్ సింగ్ గారు. కనుక దేవుని యొక్క ఒక ప్రణాళిక, ఆయన యొక్క కార్యంలో ఒకవేళ ఆలస్యం వచ్చేమో, కానీ ఆలస్యంలోనే గొప్ప ఆశీర్వాదం దాగి ఉంటుంది. ఈనాడు ప్రపంచం అంతా కూడా చెప్పుకునే రీతిగా 10,000 పైగా సంఘాలను చూడండి, కేవలం భక్త్ సింగ్ గారి సహవాసం మాత్రమే సాధ్యమైంది. ఈనాడు ప్రతి ఒక్కరు కూడా ఒక దీవెనకరం. హెబ్రోన్ సహవాసం అంటే చాలా మందికి ఆశ్చర్యం అవుతుంది. నిజంగా అలాంటి సహవాసం ఉండటం అంటే ఎంతో శ్రేష్టం అది. కనుక దేవుడు ఇచ్చినటువంటి ఒక ఆలోచన ఆయనకి, దానికోసం ఆయన కుటుంబాన్ని మొత్తం కూడా వదిలేస్తున్నాడు. ఆయన ఎప్పుడు కూడా నేను దేవునికి వెంబడిస్తే నా కుటుంబం నన్ను విడిచిపోతుంది, నా బిడ్డలు నన్ను విడిచిపోతారు అని చెప్పని ఏనాడు కూడా ఆయన బాధపడలేదంట. ఎందుకంటే దేవుని యొక్క ఆలోచన గుర్తిరిగాడు. ఆయన చిత్తం, ఆయన ఉద్దేశాలు, ప్రభువుని కొరకు తను సమర్పించుకున్న తర్వాత చూడండి, తల్లిదండ్రులు విడిచిపెట్టాడంట, భార్యను బిడ్డలను అందరూ కూడా విడిచిపెట్టి ఒంటరిగా హైదరాబాద్ వచ్చి ఆయన సేవా పరిచర్య జరిగించినప్పుడు చూడండి, దేవుడు ఎంత అద్భుతంగా ఆయన ఆశీర్వదించాడు. అటువంటి ఒక ఆశీర్వాదం మనం పొందుకోవాలి. చనిపోయినా కానీ మన గురించి చెప్పుకునే విధంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఈనాడు లోకంలో చాలా మంది ఏమనుకుంటారంటే సంపాదించుకొని మేము గొప్పగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలని చెప్పుకుంటారు. కానీ ప్రభువులో ఎవరైతే ఉంటారో వారు చనిపోయినా కానీ వారి యొక్క పేరుని దేవుడు ఏం చేస్తాడంటే చెప్పుకునే విధంగా చేస్తాడు. కనుక దేవుని యొక్క ఉద్దేశాలు అయితే ప్రజలు ఏం చేస్తున్నారంటే దేవుని విడిచిపెట్టేశారంట. దేవుని విడిచిపెట్టి వారి ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటుంటే ప్రభు అనేక విధాలుగా హెచ్చరించాడు. యెషయా గ్రంథం చూడండి, యెషయా గ్రంథము 46వ అధ్యాయము
దానికంటే ముందుగా 45వ అధ్యాయము 9వ వచనం కానీ చదవండి. మంటికొండ పెంకులలో ఒక పెంకయ్యుండి తన్ను సృజించిన వానితో వాదించు వానికి శ్రమ, జిగటమన్ను దాన్ని రూపించు వానితో నీవేమి చేయుచున్నావని అన్నదుగునా, వీనికి చేతులు లేవని నీవు చేసినది నీతో చెప్పదగునా, నీవు ఏమి కనుచున్నావని తన తండ్రితో చెప్పువానికి శ్రమ, నీవు గర్భము ధరించినదేమి అని స్త్రీతో చెప్పువానికి శ్రమ. చూడండి, ఇక్కడ యెషయా భక్తుడు ఏమంటాడంటే, మంటికొండ పెంకులలో ఒక పెంకయ్య ఉండి తను సృజించిన వానితో వాదించడానికి శ్రమ. చూడండి, ఒక మంటికొండ చూడండి, అది నిర్మించిన తర్వాత ఒకవేళ ఏదైనా చేజారి కింద పగిలిపోయిన తర్వాత ఆ పెంకు ఒకసారి కనుక ఆ యజమానితో ఏమైనా వాదిస్తుందంటారా? నన్ను ఎందుకు నీవు ఇలాగ పగలగొట్టావు, నన్ను ఎందుకు నీవు ఇలాగా నాశనం చేసావు అని చెప్పి ఒకవేళ అడుగుతుంది ఆ పెంకు ఏమైనా యజమానితో? అడగలేదు. ఒకవేళ అడిగినా కానీ దానివల్ల ప్రయోజనం ఏముండదు. ఎందుకంటే యజమాని ఆయన ఇష్టం, ఆయన ఏమైనా చేసుకుంటాడు. ఒక్కొక్కసారి మంచిగా తయారు చేసుకుంటాడు, ఒక్కొక్కసారి పగిలిపోయినా కానీ దాన్ని మరలా తిరిగి ఆయన సమకూర్చుకుంటాడు. అయినంత మాత్రాన పగిలిపోయినటువంటి పెంకెళ్ళి నన్ను ఎందుకు ఇలా చేసావు, నా బ్రతుకు ఎందుకు ఇలాగ అయిపోయిందని చెప్పని వాదిస్తే ఫలితం ఏముండదు, దానికి బదులుగా శ్రమలే. అలాగే సృష్టికర్తైనటువంటి దేవుడు కూడా మనం నిర్మించుకున్నాడు, ఒక్కొక్క రీతిగా ఏర్పాటు చేసుకున్నాడు. అయితే ఏర్పాటు చేసుకున్న తర్వాత మనకు వచ్చేటువంటి పరిస్థితిని బట్టి మనం ఏమంటామంటే, ఏంది ప్రభువా నేను నమ్ముకుంటే నాకు అన్ని కూడా ఇలాంటి బాధలు వస్తున్నాయని చెప్పని మన దేవుడిని వాదించడం వల్ల ఏమైనా మనకు ఫలితం ఉంటుందా? సృష్టికర్తను మనం ఎక్కడైనా ఎదిరించి మాట్లాడటం వల్ల మనకు వచ్చేటువంటి ఫలితం ఏది ఉండదండి. కలిగిన అంటున్నాడు అక్కడ, జిగటమును దాన్ని రూపించడానికి నీవేమి చేస్తున్నావు అని చెప్పి అనదగునా, వీనికి చేతులు లేవని నీవు చేసినది నీతో చెప్పదగునా. ఏమన్నా ఒక మంటి కుమారి ఒక మంటి తీసుకొని ఒక మంచి పాత్ర తయారు చేసేటప్పుడు ఏదో ఒక పరిస్థితిని బట్టి అది ఏమవుతుందంటే కొద్దిగా చెదిరిపోతుంది. అయినంత మాత్రం అది ఆ యొక్క యజమాని వాదిస్తుందా, నీవేం చేస్తున్నా నీకు అర్థం అవుతుందని చెప్పి అనిద్దా? అనదు. ఎందుకంటే యజమానుడికి తన ఇష్టం, తనకు నచ్చినట్టుగా తనకు నచ్చినటువంటి రూపంలో ఆ పాత్రను తయారు చేసుకుంటాడు. అయితే ఈ యొక్క ఇశ్రాయేల్ కానీ ఈ యూదులందరూ కూడా ఏమనుకుంటున్నారంటే ఈ రీతిగా అనుకుంటున్నారంట. ఏమంటున్నారు వాళ్ళు? వారికి నిందలు వచ్చినప్పుడు, వారికి ఏదైనా బాధలు వచ్చినప్పుడు, శత్రువు వారిని తరుగుతున్నప్పుడు అంటున్నారంట, ఏంటయ్యా ప్రభువా నీ ప్రజలను చెబుతున్నావు మమ్మల్ని, మా మీదకి ఇలాంటి శ్రమలు రావటం నీకేమైనా సంతోషం అని చెప్పాలంటే, ఏమైనా కేవలం ఏదైనా శ్రమలు వచ్చినప్పుడు మాత్రమే దేవుడు వారికి గుర్తొస్తున్నాడా? మిగతా సమయంలో దేవుడు వారికి గుర్తురాడా? అందుకనే వారు ఆ రీతిగా ప్రవర్తిస్తూ వచ్చారు. అన్ని విషయాల్లో దేవునికి ఎప్పుడైతే మనం ఆనుకొని జీవిస్తామో, కష్టాల్లో బాధల్లో సంతోషంలో కూడా దేవుడిని ఎప్పుడైతే మనం కనిపెట్టుకొని జీవిస్తామో ప్రభువుని యొక్క ఆలోచన మనకు అర్థమవుతాయి. అప్పుడు మనకి ఎక్కడ కూడా తిరిగి మన దేవుని మనం ప్రశ్నించలేము, ఎందుకు ప్రభువా నాకు ఇలా చేస్తాను అనలేము. అలాగే మనం ఉండలేకపోతున్నాం కాబట్టి, ప్రభువునితో సహవాసంలో కొనసాగలేకపోతున్నాం కాబట్టి, ఏదైనా కొద్దిపాటి శ్రమ వచ్చినప్పుడే దేవుడిని వెంటనే మనం దూషించేయటం, ఈ దేవుడు నమ్ముకోవడం వల్ల నాకు ఎలాంటి ప్రయోజనం లేదని చెప్పని చూడండి, అనేక మంది మనల్ని బట్టి అపహాసించే విధంగా మనం మారిపోతాం. అయితే దేవుడు వారిని జ్ఞాపకం చేసుకోవడంటే జ్ఞాపకం చేసుకున్నాడు కాబట్టి అదే 45:13 అంటాడు, నీతిని బట్టి కోరేసి నేను రేపు తిని అతని మార్గములన్నీ సరళం చేసేదను, అతడు నా పట్టణమును కట్టించును, క్రయధనము తీసుకొనకయు లంచం పుచ్చుకొనకయు నేను వెలివేసిన వారిని అతడు విడిపించును. చూడండి, అయితే దేవునికి ఒక ఉద్దేశం ఉంది. మీరు కేవలం చెరలోకి వెళ్ళినంత మాత్రాన్ని అక్కడే మీరు ఉండిపోతారని చెప్పని కాదు, కానీ మరలా నేను మిమ్మల్ని బయట తీసుకొస్తాను. ఎప్పుడంటే మీరు నా నామమును మొరపెట్టినప్పుడు, నా నామమును మీరు ప్రార్థించినప్పుడు మాత్రమే నేను మిమ్మల్ని బయట తీసుకొస్తాను. అయితే ఎవరిని బట్టి అంటే అన్యుడైనటువంటి కోరేషుని దేవుడు లేవనెత్తుతూ వచ్చాడు. ఎక్కడ ఎలాంటి ఒక వారి దగ్గర నుంచి ఏమి కూడా ఆశించలేదంట కోరేషు. తానే తన యొక్క సొంత ధనాన్ని కూర్చుకొని ఆ చెరలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా విడిపిస్తూ వచ్చాడు. 2వ దినవృత్తాంతం గ్రంథము చదవండి. 2వ దినవృత్తాంతం గ్రంథము 36వ అధ్యాయము 22వ వచనం చదువుకుందాం. పారసీక దేశపు రాజైన కోరేషు ఏలుబడియందు మొదటి సంవత్సరమున యిర్మీయా ద్వారా పలుకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశపు రాజైన కోరేషు మనసును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమంతటను చాటించి వ్రాత మూలముగా ఇట్లా ప్రకటన చేయించెను. పారసీక దేశపు రాజైన కోరేషు ఆజ్ఞాపించినదేమనగా, ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను నా వశము చేసి
యోధా దేశమందున యెరూషలేములో తనకు మందిరమును కట్టించమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు బయలుదేరవచ్చును. వారి దేవుడైన యెహోవా వారికి తోడుగా ఉన్నగాక. చూడండి, ఒక అన్యుని దేవుడు అంట ప్రేరేపించాడు. అనేక విషయాల్లో మన యొక్క జీవితంలో కూడా చూడండి, మనకి అనేకమైనటువంటి అవసరం వచ్చినప్పుడు అనేక విధాలుగా దేవుడు అన్యులను లేవనెత్తా ఉంటాడు. అది మనకు అర్థం కాదు. ఎందుకంటే దేవునికి ఒక ప్రణాళిక ఉంది. ఈ యొక్క పారసీక దేశపు రాజు కోరెషును దేవుడు దర్శించాడు. ఇదిగో, నీవు నా ప్రజలైనటువంటి ఇశ్రాయేలును ఆ చెరలో నుంచి నీవు ఏం చేస్తాడంటే నువ్వు విడిపించాలని చెప్పినప్పుడు వెంటనే తాకీదు రాయించాడట, పంపించాడు. ఆ దేశానికి బబులోను పంపించాడు, అందరూ పంపించేస్తున్నాడు. ఇదిగో, ఎవరైతే యెహోవా దేవుని యొక్క ప్రజలు ఏమని వారు ఉన్నారో వారందరూ కూడా తిరిగి మరలా ఏం చేస్తారంటే ఆ బానిసత్వం నుంచి మీరందరూ కూడా బయటకు రండి. ఏ యొక్క ఇశ్రాయేల్ యొక్క పట్టణము యెరూషలేము యొక్క మందిరం కాల్చబడిందో, ఆ గోడలను కూల్చేయబడుతూ వచ్చాయో నెబుకద్నెజరు రాజు ద్వారా అంతకు ముందు మీరు చేసినటువంటి పాపాలను బట్టి దేవుడు ఏ రీతిగా మీ మీద శిక్ష తీసుకొచ్చాడో, అయితే తిరిగి మళ్ళా దేవుడు మిమ్మల్ని సమకూరుస్తా అంటున్నాడు. ఎవరైతే మీరు దేవుడిని ఆశ్రయించిన వారందరూ కూడా మీరు ఇలా తిరిగి రండి మీ దేశానికి వచ్చి మీ యొక్క మందిరాన్ని నిర్మించుకోండి, మీ గృహాలు ఏర్పాటు చేసుకోండి, మీ మీద ఇంకా ఎటువంటి భారం లేకుండా నేను చేస్తాను అని చెప్పండి కోరేష్ ఒక లేఖ రాయించినప్పుడు చూడండి, ఇశ్రాయేల్ అందరి జీవితాల్లో కూడా సంతోషం, వారిలో ఒక ఆనందం వచ్చేసింది. కాబట్టి ఈ యొక్క ఆనందాన్ని ఇచ్చేటువంటి దేవుడు ఆయన. ఎప్పుడంటే ఆయనకు మన ఉద్దేశాలు మనం నెరవేర్చేటువంటి మార్గంలో జీవించినప్పుడు మాత్రం. అంతేకాకుండా మన ఇష్టానుసారంగా మన కోరికల నిమిత్తమే మనం జీవిస్తే కానీ మాత్రం దేవుడు మనం ఏం చేస్తాడంటే ఖచ్చితంగా మనం శిక్షిస్తాడు. అందుకని మీరు ఏం చేశారంటే యెషయా గ్రంథం 46వ అధ్యాయము, యెషయా గ్రంథం 46వ అధ్యాయము, దేవుడు ఎలాంటి వాడు అయితే ప్రజలు ఏం చేశారంటే 4వ వచనం చదవండి. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకున్న వాడును నేనే, తల వెంట్రుకలు నెరయ వరకు నిన్ను ఎత్తుకున్న వాడును నేనే చేసి ఉన్నాను, చంకబెట్టుకున్న వాడును నేనే. మోషే ఏమో ఆ యొక్క సినాయి కొండ మీద ఏమైపోయాడు మాకు తెలియదు, కాబట్టి మాకు దేవుడు కావాలని చెప్పినప్పుడు అహరోను ఒక బంగారపు దూడను తయారు చేయగల వెంటనే అంటున్నారు, ఇదిగో ఇదే మా దేవుడు అని చెప్పని. చూడండి, దాని ముందు భయంకరంగా చిందులు వేసుకుంటూ చూడండి, ఒక మాట్లాడేటువంటి ఒక జంతువుని తయారు చేసుకోండి. ప్రభు అంటాడు, నేను మాట్లాడే దేవుడిని, నేను స్వరముతో మాట్లాడేవాడిని అని చెప్పి అంటున్నాడు ఆయన. అటువంటి వాటితో నన్ను సమానంగా మీరు ఎందుకు పోల్చి మాట్లాడుతున్నారని చెప్పని దేవుడు హెచ్చరిస్తున్నాడు. అయితే మన జీవితంలో కూడా అటువంటి స్వభావం మనలో ఒకవేళ ఉందేమో, విగ్రహ సంబంధమైనటువంటి ఆలోచన మనలో ఇంకా దాగి ఉంటే కనుక వాటిని తీసివేసుకొని సజీవంగా దేవుడి ఎద్దకు వచ్చి మనం ఎప్పుడైతే ఆయన మొరపెట్టుకుంటామో దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని ముదిమి వచ్చే వరకు ఆయన మనల్ని ఎత్తుకుంటాడంట. ఎక్కడ కూడా ఎలాంటి పరిస్థితులు రానికుండా దేవుడు అన్ని విషయాలు మనకు తోడేయండి, సహాయపడేవాడుగా ఉంటున్నాడు. కనుక అటు యొక్క స్థితిలో మనం ఉన్నప్పుడు ఏం చేస్తాడంటే దేవుడు మన యొక్క హృదయ వాంఛలను ఆయన తీర్చేవాడుగా ఉంటున్నాడు. అప్పుడు మనకు సంతోషం. దేవుని యొక్క కార్యాలు మన జీవితంలో చూసినప్పుడు అనేక మంది చూసి ఆశ్చర్యపోతారు, అరే ఇది నిజమా, ఇది సాధ్యమా? కేవలం అది దేవుని యొక్క ప్రజలకు మాత్రమేనండి అది. అందుకే చూడండి, చాలా మంది కూడా అనేక చోట్లగా తిరిగి చివరిగా ఆయన దగ్గర కూడా వెళ్దామండి, ఒక్కసారి ఆయన దగ్గర చూద్దామండి ఒక్కసారి అని చెప్పని వచ్చిన వారి యొక్క జీవితాలు ఈనాడు ఎంతగా మార్చబడ్డాయి. అప్పుడు వారికి అర్థమవుతుంది, అరే ఇంతకాలం నేను సేవించిన వాటికి ఏమి కూడా చేయలేకపోతూ వచ్చాయి. నిజంగా ఆయన జీవమైనటువంటి దేవుడు కదా. కనుక ఆయన జీవమైనటువంటి సంఘంలో దేవుడు మనల్ని ఎలాగైతే పోషిస్తున్నాడు ఆయన వాక్యం ద్వారా, అయితే వాక్యం నీవు నేను కూడా ఎప్పుడు కూడా నమ్మకంగా జీవిద్దాం, ప్రభువుకి మన యొక్క మార్గాలు అప్పచెప్పుకుందాం. అందుకని 37:5 వచనం అంటాడు కీర్తనలు, నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. కనుక ఎప్పుడైతే మనం మన కార్యములన్నీ కూడా, మన మార్గాలు, మన యొక్క అవసరాలు, ఆలోచనలన్నీ కూడా యెహోవాకు అప్పగించుకుంటే, మన పైన వేసుకుంటే మనకు అది భారం అయిపోతుంది. అది దేవునికి అప్పచెప్పుకుంటే ఆయన మనం ఏం చేస్తాడంటే మన కాడి ఆయన మీద వేసుకుంటాడు. ఆయన మన కాడి మనం చేసిన సులువుగాను తేలికగా చేసి మన ప్రతి అవసరం కూడా తీర్చి ఏం చేస్తుంటే మన వెలుగు నీతి వల్ల చేస్తాడంట. మధ్యాహ్నం నిర్దోషత్వం ఆయన వెల్లడిపరిచి ఉంటాడు. కనుక మనం మౌనంగా ఉండి దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. ప్రభువా, ప్రతి ఒక్క విషయంలో నీ చిత్తం ఏమైందని చెప్పని మనం మొట్టమొదటిగా అడుగుదాం. ఆయన చిత్తం ఏమిటో కనుగొందాం. అలా కనుగొన్నప్పుడు దేవుని యొక్క ఆలోచన మనకి ఎప్పుడైతే అర్థమవుతాయో మనలో ఎలాంటి నిశ్చింత ఉంటుంది.
కలవరం ఉండదు, తొందరపాటు ఉండదు. ఇంకా నాకేం చేయలేదు, ఇంకా ఏం చేయలేదు చెప్పని ఆలోచన సనుగు మనలో రాదండి. కనుక అలాంటి యొక్క ఉద్దేశాన్ని మనం తెలుసుకొని ప్రభుని కొరకు, ఆయన యొక్క చిత్తాన్ని కొరకు మనం కనిపెట్టుకుందాం. అప్పుడు మన ఆయన హృదయవాంఛలను తీర్చేవాడుగా ఉంటున్నాడు. ఈ మాటలన్నీ కూడా దేవుడు తన వెనుకలో ఆలకించి దీవించును గాక. ఆమేన్.